నెల్లూరు జిల్లా వైసీపీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. గ్రామాల్లోని వర్గ విభేదాలతో దాడులకు తెగపడుతున్నారు. ఉదయగిరి నియోజకవర్గం జలదంకి మండలం లింగరాజు అగ్రహారంలో వైసీపీ ఎన్నికల ప్రచారం రసాభాసగా మారింది. ప్రచారం ప్రారంభానికి ముందే రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. మేకపాటి వర్గం ప్రత్యర్థి వర్గం కర్రలతో ఒకరిపై మరొకరు దాడి చేసుకునేందుకు ప్రయత్నించారు. తీవ్ర పరుష పదజాలంతో దూషించుకున్నారు. దీంతో ఒక్కసారిగా గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి కారు కూడా దిగకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు. అయితే మేకపాటి తీరుతోనే పార్టీలో వర్గ విభేదాలు గందరగోళం నెలకొందని పార్టీ శ్రేణులు చర్చిస్తున్నాయి. ఇక వైసీపీలో పని చేయలేమంటూ టీడీపీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. టీడీపీలో చేరేందుకు కూడా స్థానికంగా శ్రేణులు సిద్దమవుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, విజయచంద్రిక, నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వైసీపీకి వర్గ విభేదాలు వేధిస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆ వైసీపీలోని కొద్ది నాయకులు వాళ్ళకి విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ప్రధానంగా చూస్తే ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి జలదంకి మండలం లింగరాజు అగ్రహారం గ్రామానికి వెళ్లడం జరిగింది. అక్కడ ఎన్నికల ప్రచారం కోసం ఆయన వెళ్లారు. అయితే ఆయన ముందే రెండు వర్గాల వారు ఘర్షణ దిగారు. కర్రలతోటి ఒకరిపైన ఒకరు దాడులకి యత్నాలు సాగించినటువంటి పరిస్థితి. పెద్ద తీవ్ర పరుష పదజాలంతో ఒకరినొకరు దుబ్బాషలాడుకున్నారు. ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది గ్రామంలో. దాంతో మేకపాటి రాజగోపాల్ రెడ్డి కనీసం కారు కూడా దిక్కుండానే వెనుదిరగాల్సిన వచ్చింది. మొత్తం మీద చూస్తే ఉదయగిరి నియోజకవర్గంలో చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా కూడా విభేదాలు, ఒక నాయకుడు అంటే ఒక నాయకుడి పట్టం లేదు, నాయకులు అక్రమాలకు పాల్పడ్డారు అని క్యాడర్ కూడా అసంతృప్తితో ఉన్నారు. మొత్తం మీద వైసీపీ శ్రేణుల్లో నిరాశ నిస్పృహలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. వర్గ విభేదాలు కూడా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. మరోవైపు టీడీపీలోకి ఒకే రోజు కొన్ని వేల మంది జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇటీవలే ఎంపీ అభ్యర్థి, ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో ఒకే రోజు 5,000 మంది వైసీపీ నుంచి టీడీపీకి రావడం జరిగింది. మొత్తం అంటే ఒక వైసీపీ మొత్తం కూడా ఉదయగిరిలో ఖాళీ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఇదంతా కూడా ఎంపీగా పోటీలో దిగినటువంటి విజయసాయి రెడ్డి మీద కూడా ఆ ప్రభావం ఉంటుందని చెప్పి అనుకుంటున్నారు. అలాగే గతంలో కూడా చాలా సార్లు ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు విజయసాయి. చాలా ప్రాంతాల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ వర్గ విభేదాలు ఉంటే ఆ నాయకులు పిలిపించి స్వయాన ఆయనే 2-3 సార్లు మాట్లాడారు. కానీ ఇప్పటికీ కూడా ఆ వర్గ విభేదాలు మాత్రం అలాగే కంటిన్యూ అవుతున్నాయి. దీంతో అసలు ఎన్నికలకి అంటే ఏదో చేస్తున్నాం అన్నట్లుగానే వాళ్ళు వైసీపీ అభ్యర్థులు ఉన్నారు. గెలిస్తే గెలుస్తాం, లేకపోతే లేదన్న చందంగా వాళ్ళ పరిస్థితి ఉందని చెప్పి క్యాడర్ అంతా కూడా చర్చించుకుంటూ ఉన్నారు. మొత్తం మీద చూస్తే ఉదయగిరి పల్లెల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా మేకపాటి రాజగోపాల్ రెడ్డిని జనం నిలదీస్తున్నారు. నిన్నటి రోజున ఆయన ఒక దళిత కాలనీకి వెళ్లి మూలపల్లి అనే విలేజ్ కి వెళ్లి అక్కడ ఉన్నటువంటి దళితులందరినీ కూడా సైకిల్ కి ఓటేస్తే ఒక్కరు మిగలరు, ఖచ్చితంగా చెబుతున్నా అంటూ హెచ్చరించడం కూడా జరిగింది. ఆయన వ్యాఖ్యలు ఇప్పటికీ కూడా దుమారం రేపాయి.